అయితే ఈ సమస్యలపై చర్చించాల్సింది ప్రెస్ క్లబ్ లో కాదు, అసెంబ్లీలో అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం టీవీ9 కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం పైన బీఆర్ఎస్ సవాళ్లు చేస్తుంది. నిన్న కూడా మాట్లాడారు, ప్రభుత్వానికి చేత కావట్లేదు, ముఖ్యమంత్రికి చేత కావట్లేదు. ఎట్లా చూస్తుంది ప్రభుత్వం ఈ కామెంట్స్? ఇప్పుడు 10 సంవత్సరాల వాళ్ళ వైఫల్యం చేస్తే మిగతా ప్రభుత్వాలను అట్లే అనుకుంటే పొరపాటు. మా ప్రభుత్వం గత పథకాలను కొనసాగిస్తూ కొత్తగా రైతులకు సంబంధించి సన్నవడ్ల బోనస్ కావచ్చు, ప్రజలు తినగలిగేటువంటి పెద్ద మనుషులకు పరిమితమైన సన్నబియ్యం కావచ్చు, పేదలు ప్రతి నెల కరెంటు బిల్లు కట్టాలంటే ఇబ్బంది పడేటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఈరోజు రైతు నేస్తం కింద రైతులకు పంట సహకారం 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేయడం కావచ్చు. ఉదాహరణకు నా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 10 సంవత్సరాల 484 ఇండ్లు కూడా కట్టియని వీళ్ళు మేము 3,500 ఇండ్లు ఇస్తూ ఇంకా కూడా మళ్ళొక దశలో మళ్ళీ 3,500 ఇండ్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మేముంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చి మెస్ ఛార్జీలు పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే డెఫినెట్లీ వాళ్ళకి మంచిగా అనిపించదు కదా. మేము ఫెయిల్ కావాలని కోరుకుంటారు. మేము మా పరిపాలన సమర్థవంతంగా ఇంత ఆర్థిక సంక్షేమం ఉన్న ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళకి డెఫినెట్లీ ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. మేము ఆ సవాల్ను స్వీకరించి చర్చకు వస్తామంటున్నాం, అయినా కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ప్రెస్ క్లబ్లో మేము డిస్కషన్ చేయడానికి రెడీ ఉన్నామని చెప్పి మనం చేసే చర్చ భవిష్యత్ తరానికి తెలవాలి. మనం చేసే చర్చ డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య వేదికైన శాసనసభలు ఉండాలి. మీరు శాసనసభ్యులుగా ఎన్నికైనారు, అది ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి వాళ్ళ వేదిక. చర్చకు ప్రభుత్వం వెనకకు పోవడం లేదు. ప్రభుత్వమును సవాల్ చేసినటువంటిదే మేము ప్రభుత్వం తరఫున గౌరవ ప్రతిపక్ష నాయకుడు స్పీకర్ గారికి లేఖ రాసి బంకచర్ల కావచ్చు వివిధ అంశాల మీద ఏం మాట్లాడదలుచుకుంటే వాటిని శాసనసభ వేదిక చర్చ చేస్తే ప్రజలందరూ చూస్తారు. ఆన్ రికార్డు ఉంటుంది. భవిష్యత్ తరాలకు ఎవరు తెలంగాణకు మోసం చేశారు, ఎవరు తెలంగాణ కోసం కొట్లాడుతారు అనేటువంటి ప్రజలకు కనబడుతుంది. నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ ఇన్ని తప్పులు చేశారు, ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్ పైన, ఇన్ని విచారణలు చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు ఇంత ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అని అంటున్నారు. చట్టంలో వ్యక్తిగతమైన కక్షలకు తావులేదు. చట్టంలో విచారణలు జరుగుతాయని చట్టం డెఫినెట్లీ వాళ్ళకు సంబంధించినటువంటి రుజువులు వాటన్నిటిని విచారణ చేస్తుంది. కమిషన్లు వేసినాం, ఎక్కడ మేము విచారణలకు వెనకపోవడం లేదు. వాటికి సంబంధించిన నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. రైట్, ఇది ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలకు వ్యక్తిగత కక్షలకు పోదు అనేది రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కేంద్రం ఇవ్వాల్సిన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పర్సన్ సురేష్తో కలిసి ప్రభాకర్, టీవీ9.